హాయ్ ఫ్రెండ్స్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో బెల్లం కజ్జికాయలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మైదా వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక పావు కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి కూడా వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మొత్తం అలా కరిగేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళతో మొత్తం పిండిని ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. మా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మరి కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇది 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఏమేమి కావాలో చూసేద్దాం. వేరుశనగపప్పు, నువ్వులు, బొంబాయి రవ్వ, ఎండు కొబ్బరి ముక్కలు, బెల్లం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇవి కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని సన్నగా తరిగిన కొబ్బరి వేసి వేయించుకోవాలి. ఈ కొబ్బరి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఈ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ కూడా వేయించుకోవాలి. ఈ రవ్వ 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి
4 ఇలాచీలు కూడా వేసుకోవాలి. వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ రవ్వలోకి వేయించిన రవ్వలోకి ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లం తురుము కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ స్టఫింగ్‌తో చేసిన కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్ చుట్టుకోవాలి. ఇలా కొన్ని రౌండ్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పిండిని మూత పెట్టుకుంటే ఆరిపోకుండా ఉంటాయి. ఇలా చేసిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల స్టఫ్‌ని వేసి ఇలా కజ్జికాయల మోడ్స్‌లోకి ఇలా తిప్పుకోవాలి. ఈ ఎక్స్‌ట్రాస్ అంతా తీసేస్తే మనకి కజ్జికాయ రెడీ అయిపోతుంది. షేప్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేసి అన్నీ ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. లేదు మన దగ్గర కజ్జికాయ మౌల్డ్స్ లేకపోతే ఇలా రౌండ్‌గా చేసి ఇందులోకి స్టఫ్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడే కొద్దిగా వాటర్‌తో ఇలా రౌండ్‌గా వాటర్ అద్దుకుంటూ ఇలా రౌండ్‌గా చేసి ఫోర్క్‌తో మనం చివర్లో ఇలా అంటే కజ్జికాయలాగా మనకి షేప్ వచ్చేస్తుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కజ్జికాయలని వేసుకోవాలి. మీడియం సైజులో వేయించుకుంటే లోపల కూడా బాగా ఉడికిపోతుంది. ముందుగా 2, 3 వేసుకుని అవి వేగిన తర్వాత ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. మనం మీడియం సైజులో పెట్టుకొని కాల్చుకోవడం వల్ల లోపల కూడా బాగా ఉడికి క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు మిగతా కూడా వేసుకొని ఇలానే వేయించుకోవాలి. ఇలా మొత్తం అన్ని చేసేసుకున్న తర్వాత సైడ్ కూడా బాగా కాలుతుంది. ఒక 2 కొద్దిగా ఆరిన తర్వాత ఒక బాక్స్‌లోకి తీసుకోవాలి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.